ఎన్ని తాగినాం ఎవరు చెప్పిన బాధలు ఎండలో కూర్చొని చిన్నగా తినడం ఇదే బెస్ట్ అండి. చిన్న పిల్లకాల వల్ల ఆడితే పాపలు పట్టకాడికి పోవచ్చు. డబ్బాల జాతర డిస్టెన్స్ చేయించుకోవాలా మీరు? రవ్వ ఎంత పడ్డది? పడ్డదా పెద్దది? వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనం నో కామెంట్. ఫ్రెండ్స్ ఇంకో పిల్ల కాలువ. ఈ పాపల్లో పడటానికి ఈ కష్టాలు తెల్ల చేపలు కూడా కాదు, పాపలకు కూడా ఇంత దూరం రావాలి. చూడండి ఆడ కూర్చుందాం, ఇక్కడ కూర్చుందామా? ఇక్కడ ట్రై చేద్దాం. ఇదితో మరి ఇక్కడ చూసి ఆడికి పోదాం, లొకేషన్లో కాకపోతే ఆడికి పోదాం. ఫ్రెండ్స్ మళ్ళీ బాంబ్ ఫిష్ పెట్టుకోండి పెట్టుకోండి. టైం వేస్తలేదు ఇలా అటు గుడిపాటు రేవుకి వెళ్ళి చిత్త చెరువు మొత్తం బ్యాచ్ మొత్తం దిగి ఆడేవాళ్ళ పొద్దున్న చెట్టే ఉన్నారు. నీళ్ళు దగ్గర పడ్డాయి కదా, ఈ వల్ల మన డబ్బాలు గిబ్బాలు పని చేయవు, వల్లే మొత్తం మరి పంట లేవా అనేది తెలియదు. కంపల్సరీ ఆడేవాళ్ళంటే 100% షికారు అయింది. మన ఆదివారం గోదావరి పోయినాం, ఆడ పోయారు వామ్మో తోటలు కాదు అసలు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి పండుకుంటే ఈ మరి ఇక ఎట్టుంది చచ్చిన సమయం, ఇక అంత బేవోజుగా పండుకున్నాం. ఎండ దెబ్బ అంత తగిలింది. ప్రాపర్లీ మామూలుగా పడ్డాయి కానీ ఎండకుండా అంత ఆడంటాం. ఇప్పుడు కూడా చూడండి 4:30 అయితే ఉంటాయి, 4:30 పాలకు 5 మంటకే ఉంది. ఏం కాదు, 4 రోజులు ఆగి వర్షాలు పడితే కొద్దిగా పాపాలు మంచి నెంబర్ పాపాలు పడే అడ్డాలు ఉన్నాయి. పోదాం అది పోదాం. ఆకుపడ 6 గంటల వర్షం పడితే ఒక్కొక్క పాప 6 గంటల నుంచి పైన ఉంటుంది. రన్నింగ్ వాటర్లో పడుతుంది, బెడ్తో కూడా పని లేదు. ఈ వారం మొత్తం చెప్పండి. ఫ్రెండ్స్ చూద్దాం ఇవ్వాలన్నా మరి. అసలు ఈ మధ్యలో చేపలకి బొట్లే ఆదివారం పోయినా, సోమవారం మంగళవారం చూద్దాం ఇవాళ మరి అయిద్దా లేదా, వచ్చిద్దా రాదా. ఆడికి పోయినా వల్లే నీళ్ళు తగ్గిపోయినాయి కదా, మొత్తం వల్లేసి రౌండప్ చేయడం. సింహం ఎంట్రీ, నరసింహం ఎండకు అదిరిపోయింది. అలా మనోడికి చెట్టు కాడ వదిలిపెట్టి వచ్చేసిన ఫ్రెండ్స్. నేను చేతకాక చేయలేక మనోడి మీద నెట్టి పడేసి వచ్చేసిన. 1 గంట దాకా ఏంది, 3 దాకా ఉన్నారు షెడ్ కాడ. ఎర్ర ఫస్ట్ ఎర్ర ఇంత ఎర్ర అయిపోలే అసలు. ఆ గడ్డ అది పోవాల్సింది. ఇక్కడ చూద్దాం కొద్దిసేపు. ఎక్కడక్కడనే నా నుంచి అది చిన్నదా మిట్టుకు మిట్టుకుంటుంది. చూడట్లే ఓడిపోయింది. ఫ్రెండ్స్ ఫస్ట్ బోని బాంబు ఫిష్ అయితే వచ్చింది. పట్టుకొని చిక్క మర్చిపోయి వచ్చిన అడాది ఇక్కడ వేసేద్దాం. సుభాష్ ఓకేనా? ఇక్కడ ఉండు, గడ్డ అడ్డు ఉంది కదా మాకు ఇంకా లోపల పోతుంది. ఇక మింగలేదు, అంత లోపల మింగలేదు. చూసినావు అది మింగలేదు, చూసారా? ఊపి మీద వచ్చేసింది. ఏంది పాంప్లెటో తెల్ల చేపన రవ్వ అనుకుంటా. కేజీ సైజులు ఉన్నాయి. ఫైవ్ 30 సైరన్ మోగుతూనే ఉంది. చూడండి మంచి సైజు పాంప్లెట్ అయితే మంచి సైజులు పడుతున్నాయి. ఓకే రైట్ రైట్.
పాంప్లెట్ అయితే సూపర్, కేజీన్నర 2 కేజీలు ఆ సైజులు పడుతున్నాయి. మధ్య మధ్యలో రవ్వలు కూడా పడుతున్నాయి. కింద కూడా పడ్డది అదే మంచిగా రవ్వ కింద పడి పల్లి కింద బాధలేదు. నీళ్ళలో పడేసావు తమ్మి, మెరుగరా? ఫ్రెండ్ చూడండి మెరుగా. చివరికి పోవద్దు నువ్వు, మనోడి మంచిగా చూపి, చివరికి వెళ్ళి పోవద్దు. మెరుగల్ అవన్నీ అటు మొత్తం ఇటు వచ్చేసినాయి. చేపలు మొత్తం ఇటు పక్క వచ్చింది కదా. ఉరిపాటు రేవు మొత్తం ఇటు వచ్చేసినాయి. అక్కడ వలలకి ఆ పాండా వల వేసి లాగుడికి మొత్తం పైకి ఎక్కినాయి. అందుకోసం అటు షికారు లేదు, అటు మేము పోవట్లే. అంతగానో లేకపోయిందండి అది, ఇది అంత చూడండి అది ఏంది బాగా అయింది. మొగజిమ్మ కాదు, మొగజిమ్మ అంటారు దీన్ని, మొగ్దుమ్ అంటారు, మొగ్దుమ్ పోయిందా. ఎక్కువ కింద దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మొగ్దుమ్ అంటారు, మొగజిమ్మ అంటారు. సేమ్ వాళ్ళకి లెక్కనే ఉంటుంది, ఇది వాళ్ళగా అనుకుంటుంది. దీన్ని ఆవిడ కూడా కనిపిస్తుంది వాళ్ళగానే. ఇగో వాళ్ళకి నెంబర్ పళ్ళు ఉంటాయి, మొగజిమ్మ మొగ్దుమ్ సేమ్ వాళ్ళ లెక్కనే ఉంటుంది. సైడ్ ముళ్ళు ఉంటుంది, ఇగో కనపడుతుంది ముళ్ళు, కనపడుతుందా? జల్ల లెక్క ముళ్ళు ఉంటుంది. రొయ్యేది రొయ్యనా? ఇప్పటిదాకా మరి నన్ను ఆడుకునేది ఏంటి? రొయ్యే బెండు మొత్తం లోనకి వెళ్ళిపోద్ది కానీ రాదు. కర్ర ఒకటి పోని లైట్లు దేనప్పుడేమో పొద్దుపోయాక ఒకటే పాపలు పడతాయి, పట్టా పడతాయి, అవి కనపడవు. ఇప్పుడు పడదామంటే మాత్రం పడవు. అసలు లాజిక్ ఆడే ఉంది, మరి ఏం చేస్తాం, వద్దంట పడతా ఉంటాయి. ఫ్రెండ్స్ నైట్ కూడా ఇంతసేపు ట్రై చేసినాం. ఈ మొగజిమ్మ ఈ పాపరే పడ్డది, అది మా పరిస్థితి. ఇవాళ కూడా కంటెంట్ అయితే కాలే, ఉన్నది పెట్టాలి కాబట్టి ఉన్నదే పెడతా. ఓకే ఫ్రెండ్స్, రేపు కంపల్సరీ తెల్ల చేపల షికారికి పోతా, 100% షికారు చేస్తా. షెడ్ మానేసైనా పోతా రేపు. మధ్యలో వీడియోలు పెట్టట్లేదు నేను, ఏం లేవు. పెట్టే వీడియోలు ఏది కూడా మంచిది, అంతా మామూలే. 4 వర్షాలు పడి మంచి కంటెంట్ అవుతుందంటే అది కూడా లేదు. బ్యాగ్లో పెట్టేసామా, ఇగో ఇది అంది, ఇది దీంది. ఓకే ఫ్రెండ్స్, రైట్, నెక్స్ట్ వీడియోతో బరాబర్ మంచి వీడియోతో కలుస్తా. ఓకే.